నార్త్ ఢిల్లీ బురారి అనే ప్రాంతంలో 1 జూలై 2018 ప్రపంచంలోనే జనాలందరూ మొట్టమొదటిసారిగా ఇండియాలో ఒక కిరాతకమైన క్రైమ్ సీన్ని చూశారు. ఒకటే సింగిల్ రూమ్లో 10 మంది ఒకేసారి ఊరేసుకొని చనిపోయినట్టుగా గుర్తించారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ రోజు తెల్లారుజామున అక్కడున్న షాపులన్నీ వీధిలో ఓపెన్ అయిపోయి, కానీ ఒక్క షాప్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. నార్మల్గా ఆ షాపు ప్రతిరోజు కరెక్ట్ టైంకి ఓపెన్ అవుతుంది అండ్ కరెక్ట్ టైంకి క్లోజ్ అవుతుంది, కానీ ఆ రోజు మాత్రం ఎంత చూస్తున్నా ఆ షాప్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. అసలు ఏం జరిగిందని చెప్పి అక్కడున్న లోకల్స్ ఏదో కొంచెం అన్యూజువల్గా ఫీల్ అయ్యి ఆ షాప్ని ఓపెన్ చేయడం చేశారు. ఒక్కసారిగా ఆ షాప్ని ఓపెన్ చేసి చూస్తే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. ఎందుకంటే సింగిల్ రూమ్లో ఒకేసారి 10 మెంబర్స్ ఊరేసుకొని చనిపోయినట్టుగా వీళ్ళు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికైతే వచ్చారు. అలా పోలీసులు రాగానే ఇంటిని మొత్తం వెతికి చూస్తే ఇంకొక రూమ్లో ఇంకో డెడ్ బాడీ అయితే కనిపించింది అనమాట. సో టోటల్ 11 డెడ్ బాడీస్. ఆ సింగిల్ రూమ్లో దొరికిన డెడ్ బాడీ వచ్చేసి స్ట్రాంగ్లేషన్ వల్ల చనిపోయినట్టు అండ్ ఆ బాడీ వచ్చేసి 77 నారాయణ దేవి అనే ఒక ఓల్డ్ లేడీకి సంబంధించిన బాడీగా గుర్తించారు. అలా ఇన్వెస్టిగేషన్ని కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే పోలీసులకి వాళ్ళ ఇంట్లో ఒక డైరీ అయితే దొరికింది. ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే ఆ డైరీలో అంతా ఏదో రిచువల్కి సంబంధించిన థీరీస్, పారాగ్రాఫ్స్, లైన్స్ అంతేకాకుండా స్పిరిచువల్ సాల్వేషన్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే బ్యాన్ పోస్టెడ్ థియరీ అంటారు. అంటే అందరూ ఎవరైతే ఈ స్పిరిచువల్ రిచువల్లో ఫాలో అవుతున్నారో, ఎవరైతే ఈ రిచువల్ని చేస్తున్నారో వాళ్ళు బనియన్ ట్రీ యొక్క రూట్స్ నుంచి హ్యాంగ్ అవ్వడం, అంతేకాకుండా ఈ రిచువల్ చేసేటప్పుడు వాళ్ళ నోట్లో గుడ్డతో కప్పుకోవడం, అంతేకాకుండా వాళ్ళ ఐస్ని కాటన్తో కవర్ చేసుకోవడం, ఇలా రకరకాలుగా అయితే ఈ రిచువల్ని అయితే చేస్తారనమాట. మెయిన్గా ఈ ఫ్యామిలీ ఈ రిచువల్ అయితే పాల్గొనింది. అది కూడా ఎందుకు పాల్గొనిందో తెలుసా? మోక్షం కోసం. ఎస్ గైస్, చనిపోయిన వాళ్ళ నాన్నకి తిరిగి మోక్షం రావాలని చెప్పేసి ఈ 11 మెంబర్స్ చాలా గుడ్డిగా ఈ రిచువల్ని అయితే ప్రాక్టీస్ చేశారు. అలా ఈ రిచువల్ చేసేటప్పుడు యాక్సిడెంటల్గా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఫైనల్గా ఈ కేసులో అయితే తేలిందనమాట. అయితే చాలామందికి ఈ కేసు బయటికి రాగానే చాలా అనుమానాలు అయితే పుట్టుకొచ్చాయి అనమాట. ఎందుకంటే ఒకటేసారి 11 మెంబర్స్ ఎందుకు హ్యాంగ్ చేసుకుంటారు? ఆ 11 మెంబర్స్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గుడ్డిగా ఎందుకు ఈ రిచువల్ని ఫాలో అవుతారు? ఆ 11 మెంబర్స్కి ఒకరు ఎవరో చెప్పారని చెప్పేసి అందరూ అదే ఫాలో కావాలని ఉందా? ఖచ్చితంగా దీనిలో ఏదో ఉంది. ఇది ఖచ్చితంగా యాక్సిడెంటల్ సూసైడ్ అయితే కాదు, ఏదో జరిగింది, ఏదో మిస్టరీ దీని వెనకాల ఉందని చెప్పి చాలామంది చాలా రకాలుగా థీరీస్ అయితే చెప్తున్నారనమాట. సో ఇప్పటికీ ఆ కేసుని, ఆ యాక్సిడెంటల్ సూసైడల్ కేసు కేవలం ఆ రిచువల్ వల్లే జరిగిందని చెప్పేసి కేసుని అయితే ముగిచ్చారనమాట. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి షార్ట్స్ మన ఛానల్లో చాలా అయితే ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.